జై శ్రీరామ్, జై భారత్ మాత, జై గోమాత. పోతన గారి పద్య పరిమళం అనే కార్యక్రమంలో ఈనాటి చక్కటి పద్యం. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిధవలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని జింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. భగవంతుని చేత సృష్టించబడినటువంటి 84 లక్షల కోట్ల జీవరాశులు కలిగి ఉన్న ఉపాధులలో అత్యంత ఉత్కృష్టమైనది, మహిమాన్వితమైనది, తరించడానికి అవకాశం ఉన్నది ఏకైక ఉపాధి మానవ ఉపాధి మాత్రమే. ఉపాధి అనగా శరీరం. మానవ శరీరానికి మాత్రమే సత్కర్మాచరణ ద్వారా మోక్షాన్ని పొందే అవకాశం భగవంతుడు ప్రసాదించాడు. పశుపక్షాదులకు కర్మ చేసే అధికారం లేదు. అంటే కర్మ ద్వారా అవి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని పొందే అవకాశం లేదు. దివ్య శరీరదారులైన దేవతలు కూడా వారు గత జన్మలలో పోగు చేసుకున్న పుణ్యాన్ని ఆధారం చేసుకుని స్వర్గాన్ని పొందారు. ఆ పుణ్యం ఉన్నంతకాలం స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. పుణ్యం క్షీణించిన తరువాత మరలా స్వర్గం నుంచి కిందకు పడిపోతారు. మానవుడు మాత్రం మంచి కర్మ ద్వారా అనగా సత్కర్మ ద్వారా, సత్కర్మాచరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే, అసలు భగవంతుడు ఈ మానవ శరీరాన్ని తరించడానికి మాత్రమే మనకు కల్పించాడు. తరించడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసి, తరించే అధికారాన్ని ఏర్పాటు చేసి ఈ మానవ శరీరాన్ని భగవంతుడు మనకి అవ్యాజమైన అనుగ్రహంతో ప్రసాదించాడు. అలా భగవంతుడు దయతో మనకు ప్రసాదించిన ఈ యొక్క శరీరాన్ని మనం భక్తితో భగవంతుడికే అర్పించి, మన శరీరములో ఉన్నటువంటి సమస్త ఇంద్రియములను భగవోన్ముఖం చేసి, సమస్త ఇంద్రియముల ద్వారా భగవంతుడిని సేవించి ఉపాసించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం మోక్షాన్ని పొందవచ్చు. మనకున్నటువంటి చేతులతో భగవంతునికి సంబంధించిన సత్కర్మలు చేయవచ్చు. అలా చేయాలి. మనకున్నటువంటి కాళ్లను పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఉపయోగించాలి. మనకున్నటువంటి చూపులను భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడ్డానికి ఉపయోగించాలి. మనకున్నటువంటి నోటితో భగవంతుని యొక్క మహిమను కీర్తించాలి. మనకున్నటువంటి చెవులతో భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క చరిత్రను వినాలి. అదేవిధంగా మన మనస్సు చేత, బుద్ధి చేత భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల యందు స్మరించాలి, చింతించాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి. అదేవిధంగా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించే విద్య ఏదైతే ఉందో అటువంటి విద్య మాత్రమే అసలు సిసలైన విద్య, నిజమైన ఉత్తమమైనటువంటి విద్య. అటువంటి విద్యను బోధించే గురువు మాత్రమే అసలు సిసలైన గురువు. అనగా ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువు మాత్రమే అసలు సిసలైన గురువు. అటువంటి ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువులను వినయంతో ఆశ్రయించి వారి యొక్క అనుగ్రహం చేత ఆధ్యాత్మిక విద్యను సముపార్జించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లలను ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునేటట్టుగా చిన్ననాటి నుంచి ప్రోత్సహించాలి. ఈ పద్యం యొక్క సారాంశం ఇది. కాబట్టి మనం మానవ శరీరదారులమై ఉన్నాం. కాబట్టి మన శరీరాన్ని భగవంతుని యొక్క సేవకు ఉపయోగించుకుని ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం అందరం తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి విషయాన్ని, ఎంతో విలువైన గంభీరమైనటువంటి విషయాన్ని చాలా సరళంగా, మధురాతి మధురంగా మనకు మాతృభాషలో అందించినటువంటి మహానుభావుడు బమ్మెర పోతన గారు. ఇటువంటి బమ్మెర పోతన గారు పద్యాలు తెలుగు వారందరూ నేర్చుకోవాలని కోరుకుంటూ, జై శ్రీరామ్.